ఎవరి పంథాలు వాడు బాగానే చేస్తున్నారు, ఎవరు దాన్ని తక్కువ చేసి మాట్లాడరు. అయితే రైట్, అదే చెప్పాను, అదే అంటాను. ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. డెఫినెట్ గా వాటి మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ప్రజల అభిష్టానికి అనుగుణంగానే ఏదైనా సరే ఉంటుంది, ఏ నిర్ణయం ఉంటుంది, ఏ ఇష్యూ అయినా సరే ఉంటుంది. వాటిని సరైన శాస్త్రీయ అధ్యయనం చేసి దానికి ఒక కొలిక్కి వచ్చి అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత అది ప్రజల ముందు పెట్టే సమస్య తప్ప అదేవి ఆస్తుల వివరాలు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సబ్మిట్ చేసాం. అది నీడ్ టు నో అనే ఒక బేస్ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ప్లీజ్ తెలుసుకోవచ్చు, అదేమి దాపరికం కాదు. సామర్థ్యం, మంచితనం ఉంటే గనక ఎవరికైనా సరే రాజకీయాల్లోకి ఉండే అర్హత ఉంది. వాళ్ళు మన తోటి వాళ్ళ, మన తోబుట్టు వాళ్ళ, లేకపోతే బయట నుంచి మనల్ని ప్రేమించి ఆ రకంగా మనకి దగ్గర బంధువుల అన్న తేడా లేదు. ఎవరికైనా సరే అర్హత ఉండి వాళ్ళు స్వార్థపరం లేకుండా ఉంటే గనక కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళు కార్యకర్తగా ఉండొచ్చు. ప్రజలు ఆమోదించి వెల్కమ్ చేస్తే గనక వాళ్ళు ఖచ్చితంగా పదవిలోకి రావచ్చు. ప్లీజ్ ఒక్కసారి ఆ మహిళకు ఆవిడకి ఛాన్స్ ఇద్దాం. ప్లీజ్ నో ఆవిడకి ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఒక్కసారి మీకు ఛాన్స్ ఇద్దాం. యూ కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. వాళ్ళకి నాకు రైవల్స్ అంటూ ఈ పొలిటికల్లో ఉండరు. ఏదో రకంగా ప్రతి వాళ్ళని ఇన్స్పైర్ చేసిన వాళ్ళే. నాకు రైవలరీ ఉంది, శత్రుత్వం ఉంది అంటే గనక అది ఇప్పుడున్నటువంటి దారిద్ర్యంతో, ఆకలి బాధలతోటి, వాళ్ళకు ఉన్నటువంటి ఈతి బాధలతోటి, వాళ్ళకు ఉన్నటువంటి ఎంత పురోగతి ఉన్నా సరే, రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తున్నా సరే ఇంకా వెనకబడిపోవడానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలు